పుణ్యగుణములను ధరించగన్ రాజులు లేని రోజులయ రక్షణ లేదయ రమ్యవానికి కాదులు లేరనే మనసు రాగము పల్కిన సత్యరాయలే పూజలు చేయుచు సభను పూర్వపు పద్ధతిని ఉద్ధరించగన్ రాజులు లేకపోయినను రమ్య గుణాలికి లోటు లేదయా. అన్నం పెట్టిన ఒక మహనీయుడు, ఆయన మీద అలా చాలా పద్యాలు పుస్తకాల్లో రాసుకున్నాను, ఆయనకి రాస్తానే ఉన్నాను. అవి రాసిన తరగదు. రామచంద్రపురంలో కాలేజీ వచ్చిన తర్వాత ఇక్కడ కాలేజీ పెట్టాలని, ఈ ఏరియా అంతా డెవలప్ అవ్వాలని ఆయన స్వార్థం ఏం లేదండి. అలా గొప్ప గొప్ప వ్యక్తుల్ని లెక్చరర్గా పెట్టుకున్నారు, అందరినీ తన పిల్లలా చేసేది. నన్ను ముఖ్యంగా ముద్దు పెట్టుకునేవాడు చక్కమనేది. అంటే ఆయన ఇష్టమైన పచ్చిక ఎక్కువండి, చిన్న యాక్షన్ చేశారు అంటే పచ్చిక ఎంత ఇష్టం అని. నాకు పద్యాలు మాత్రం మా పాప పుట్టినరోజుని అర్ధరాత్రిగా తీసి కట్టగా రాసేది ఈ పద్యం. ఆ పద్యం ఆయనకి ఆయన ఇంటికి ఇచ్చారు. గొప్ప వ్యక్తి నీరాజన అమ్మయ్య గారు కాలేజీ ఏంటంటే ఆయన దగ్గరికి వెళ్ళారు. ఈ ఏరియాలో అందరూ ఆయన గురించి ఇచ్చారు. శతకమొకటి ప్రాయ సంకల్పమనరించి గురుడటంచు కొలువ కూపి చూపి జ్ఞాన భిక్ష నసగ జనగుడై పరమయ్య ధర్మరాజు తెలుపు ధర్మ వినయే. ప్రతి పచ్చింది దేవుడే, నా జీవితం వేస్ట్ అయిందని అనుకోవడం లేదు. కాలేజీ అయిపోయినట్టు వెళ్ళిపోయి ఆయన దగ్గరికి వెళ్ళకపోతే నిద్ర పెట్టింది కాదు. ఎంత గొప్ప కనం తీర్చింది అంటే జీవితంలో ఒడిదుడుకులు ఏమీ లేకుండా చేసేది ఆయన. పెద్ద విషయాన్ని చిన్న విషయం చేసేవాడు ఆయన. ఆయన అరుగు మీద కూర్చుంటే ఎంత ధైర్యమో, ఆయన చెప్పిన మాటలే ధైర్యం. ఆయన పెట్టేసే బిట్టు అసలు మాట్లాడేవాడు కదా ఆయన. కొన్ని మాటలు మాట్లాడడం కాదు ఆయన. ఎవరి మీద మనం చక్కగా మాట్లాడుకుంటే ఆ రోజు మనకు నిద్ర పట్టదు. ఎవరి గురించి అయినా మంచిగా మాట్లాడుకుంటే మనకు నిద్ర పట్టదు. అప్రమాణికం చెప్పిన మాట్లాడి మనల్ని ఎవరిని ఏమైనా అనుకుంటే అది ఆలోకి కాలిపోదయ్యారు. మనం ఎవరిని అనకుండా ఉండడం ప్రశాంతంగా ఉంటుంది. ఆ జ్ఞానం నేర్చుకోవాలి. అజ్ఞానికి జ్ఞానికి చాలా తేడా. అజ్ఞాని ఇష్టం మాట్లాడతాడు, జ్ఞాని ఆలోచించి మాట్లాడతాడు, ఒళ్ళు మాట్లాడతాడు. పరమ భక్తుడతడు పరమయ్య గురువుగా లభ్యమగుట నాకు లాభమయ్యే చందనమ్ము నలది స్వార్థమ్ము కూర్చెరా ధర్మరాజు తెలుపు ధర్మమిదియే. ఈ పద్యంలో నందుకూశ్వర చంద్రమూర్తి గారు చిన్న కరెక్షన్ చేశారు. ఆ పదం పెట్టిగా పద్యానికి అనువచ్చింది. ఎప్పుడు నేనే గొప్పవాడిని అని అనుకోకూడదండి. ఒకరు ఎవరైనా గొప్ప పదవులు తెలియదనుకో, ఆయన పుట్టినే మాత్రం ఆ పదవి రాదు అని మనం అనుకోవాలి. ఏదో కష్టం లేకుండా మనకంటే గొప్పవాడు అయ్యాడంటే ఎంతో కష్టపడి అంతే. రెండే చిట్టాలు. అంతేగాని అందరి మీద మనం వేరే భావంలో ఆలోచించకూడదు. అందరూ ఇష్టమైన వాళ్ళే, మనం తెలియ కూడా మనం చేయి పెట్టి దండం పెడతాం అవ్వకూడదు. మరి అదంతే. కాబట్టి మనం ఈ జ్ఞానం నేర్చుకోవాలి. ఇప్పుడు డబ్బు ఉండడం డబ్బు లేకపోవడం పక్కన పెడితే మనసు ప్రశాంతంగా ఉండడానికి చిట్కాలు ఇవన్నీ టీవీలో చూపిస్తున్నారు, యూట్యూబ్లో. నేర్చుకోవాలి. స్టాయిసిజం అని చాలా చక్కగా చెప్తున్నారు. అదన్నీ నేర్చుకుంటే గురువుగానే గుర్తింపునందును గురువు చదువు చెప్పి కూర్మి చూప స్వార్థరహితమైన జన్మంపు గురునిది ధర్మరాజు తెలుగు ధర్మమిది. స్వార్థం ఉండకూడదు. మన స్నేహితుల్లో స్వార్థం చూడకూడదు, ఫ్రెండ్స్ లో సహాయం చూడకూడదు. ఎవరికైనా మనం పెట్టినా ఉండాలి. చెయ్యి ఇచ్చిదానిలో ఉండాలి. పరమయ్య గారికి చెయ్యి ఎప్పుడు ఇచ్చిదానిలో ఉండాలి, పుచ్చుకుని దానిలో ఉండకూడదు. అప్పుడు నువ్వు ఆటోమేటిక్గా శాంతి నీళ్ళలో ఉంటుంది. ఎవరన్నా మనల్ని దూషించినా పొగిడినా తెలిసి లొంగకూడదు, మధ్యలో ఉండాలి. ఆనందాన్ని కోరుకున్నావా దుఃఖం ఉండదు, దుఃఖాన్ని కోరుకోకుండా ఆనందాన్ని కోరుకోకుండా మధ్యలో ఉంటే హాయిగా నిద్రపడదు. 24 గంటలు మనం హాయిగా ఉండటం. అబ్దుల్ కలాం పాఠం చెప్తే చచ్చిపోయాడు అనేది అంటారు. ఆయన ఏం పట్టుకుపోయాడు కానీ ఆయన ఫోటో మా ఇంట్లో ఉంటుంది. అలాగా మనం అందరినీ ప్రేమించగలగాలి. సరే, నన్నయ్య నన్నయ్య గురించి నేను మాటలు చెప్పండి. నాకు ఎలా ఉంటుంది, నేను ఎవరెవరి మీద రాసిన పద్యాలు నాకు చాలా ఫ్రీగా ఉంటాయి. ఈ పాఠంలో చెప్పిన ఎప్పుడో చెప్పిన పాఠం రాజు ఏమో ఎప్పుడెప్పుడు కలిసి ఏంటి అని ఎవరైనా నమ్ముతారో లేదో నచ్చిపోతారు. నచ్చిపోతే దాన్ని కారణంగా చెప్తారు. విపరీత ప్రతిభాషలేమిటికి ఉర్వీనాథ ఈ పుత్రగాత్ర పరిష్వంగ సుఖంపు సేకరుము ముక్తాహారక రసరంపు చందనము చంద్రజ్ఞోత్సయం పుత్రగాత్ర పరిష్వంగమునట్లు జీవులకు వృత్యంబే కడుంచేతమే ముదజల పూరితములకు ముదులు కంటే సద్గతువని వేరు
కంటే సుతుండు మేలు తచ్చుతు శతంబుల కంటే ఒక సుందుత వాక్యము మేలు. ఇప్పుడు దిక్కులేని సేవలను మనం చేసామనుకోండి, అన్యాయంగా చనిపోయింది అది మనం జాగ్రత్తగా చేసే పుణ్యాలని మనం వస్తాయి. అలాగే ఒక ఎవరికాడు మృత జల పూరితములకు నూతులు నూరుటి కంటే 100 నూతులు పూర్వం దారిలో ఆశయాలు వెళ్ళడానికి మంచిగా తాగడానికి నూతులు కట్టించుకోవాలి. ఆ నూతులు నూరుటి కంటే ఎంతో పుణ్యులు. నూరిటి కంటే చూడత ఒక బావి మేలు, మరి బావులు నూరిటి కంటే ఒక సత్ప్రతుపది వేలు. ఎన్ని రకాలు చేయండి ఎందుకంటే పుణ్యం. నూతులు కట్టడం ఇంకొక రకం పుణ్యం. సత్ప్రతుపది వేలు తత్ప్రతు శతంబుల కంటే సుతుండు మేలు తత్తుడు శతంబుల కంటే ఒక సుంత వాక్యము మేలు చూడగని. ఈ యజ్ఞాన్ని ఎందుకు చేసింది కంటే మనం పక్కన పోయి అంటే గౌరవం ఆమె గౌరవంలో కుక్కారు మన ఆడంటారు చెప్తారు. మతం తెలిసి ఎక్కడో అక్కడ నైజీరియాలో ఎక్కడ కుదిరిగారు, ఇక్కడికి వచ్చి ఇంత సేవ ఆకి తిరుగుని ప్రజలకు సేవ చేసింది. ఆవిడకి ఏం బాధపడలేదే. ఇప్పుడు సమాజం అంతకంటే మనం చూస్తారు. నేను కూడా అలా గర్వించుకెళ్ళి తిరుగుతాను, అందరూ మాట్లాడతాను అది అంటూ ఒకటి అవసరం జరుగుతుంది. అలాగే సంఘం అందాం, సంఘం శరణం తెచ్చామి, బుద్ధం శరణం తెచ్చామి, ధర్మం శరణం. మనకి ఏదో ధర్మం మనం కాపాడు. అందుకని నువ్వు ఎంత స్వార్థంతో పిల్లలు అంటే ఏంటి, ఇక్కడ ఎవరు కాలేదు మనం దంచగా బతకాలి. ఆ దంచగా బతకడానికి మనం మంచి పనులు చేయాలి. ఒక సూర్యుత వాక్యం, ఒక మంచి మాట నేను ఉన్నానంటే సార్. ఆ మధ్య రాజశేఖర రెడ్డి సినిమాలో ఆయన దళపతి సినిమాలో యాక్సిడెంట్ మమ్ముట్టి నేను ఉన్నానని యాక్సిడెంట్ ఆ సినిమా చూస్తే అందరికీ సరదాలి. అంటే ఏంటి, ఒక మంచి మాట నేను ఉన్నానని ఉద్దేశించాను. ఇక్కడ పార్టీలు ఈ కాలంలో మాట్లాడదు. ఎవరైనా మంచి మాట, ఏ పార్టీ ఓటు చెప్పినా మంచి మాట కలిగింది. చంద్రబాబు నాయుడు పిల్లలు ఎక్కువ మంది ఉన్నారు. కానీ ఇప్పుడు ఎక్కడ ఈ మోడీ పెట్టిన దాంట్లో మనకి దక్షిణాది రాష్ట్రాల్లో ఆడపిల్లలు 30 తక్కువ పడుతున్నారు. ఆడు విశ్వజన వేస్తారంటే నువ్వు చంద్రబాబు నాయుడు కూడా ఏదైతే ఏదంటే మనకి ఎంతవరకు తెలుసు. అలా వింటాం, వీలైతే మాట్లాడడం లేకపోతే ఇంకోటి ఎవరికైతే పెట్టుకోవద్దు మనం వెళ్ళకూడదు. సరే గంగా శబ్దంలో కదని అంటే గంగా నిజాంగ దీప్తుల సెగంజను తెంచిన తాంగి సంగతోత్తంగ పయోధరత్యతయతో యద్వాయత చారునేత్ర దివ్యానమయై ప్రదీప్ శాల దక్షిణం సంగమునందు మన్మదవశంబున ముందెగరంబులీలతో. ఈ పద్యం నన్నయ్య రచించబడిన మహాభారతం ఆదిపర్వం చతుర్థాశ్వాసం నుండి గ్రహింపబడింది. గంగా శబ్దంలో ప్రదీపుడు మంచి భావంతో ఉన్నాడు. ఇప్పుడు పెళ్ళిడై సరదాలు సంతోషాలు అన్ని పూర్తయినప్పుడు ఆ పిల్లల గురించి, మనవల గురించి, స్నేహితుల గురించి ఆలోచించాలి. తత్వానికి ఆడలు ఆ ఆడవుల గురించి ఆలోచించింది. వ్యసనోద్రేకము భవగాఢోద్రేకము మానవయ్య దాన్ని భవగాఢము దాన్ని గుణని చెప్పు తప్పుడు పద్ధతిలో ఉన్నాడు. కాబట్టి మంచి పద్ధతిలో ఉన్నవాళ్ళు అలా ఆలోచించారు. ఈ ప్రతి ఒక్కరు ఎలా ఉన్నాడు, నిండు మనసుతో ఉన్నాడు. ఆ నిండు మనసుతో ఉండి ఏం చేసాడు, చక్కగా అలా తపస్సు చేసుకుంటూనే ఇంకా వదిలేద్దాం. రాజు పూర్వం ఏం చేసేవాడు, రాజ్యాలు అరణ్యంలో వెళ్ళిపోయి అక్కడ చచ్చిపోయాడు. పిల్లలకి రాజ్యం చేసి అలాంటి సందర్భంలో గంగాదేవి ఎంతో అందంగా అక్కడ తయారు చేసి ఆ అందం ఎంత అందం అంటే వర్ణించలేని. ఈ కవులు ఎలా వర్ణిస్తారంటే ఇక్కడ అంటే సారంగా జీవిలాస్వామి కావ్యంలో చమకోరు ఎక్కడికో కనక్ సుభద్రకు సమముగానే మృగీవులు కనక్ నిజముగా ఏ జగమునందు జూచిగా కన దదీయ వర్ణనీయ హావ భావ ధీమయ కనన్మను జలేకలందకాదారం పెట్టుకుని అంటే అరే అయ్యారే చెల్లెక్కడ నయ్యారే చెరుచాలు నంగదు వారి వెయ్యాలలో సరిలే నయ్యాలు చిరంగలు చిల నయ్యంగలు కనబడి రాదు. ఒక భజన, ఒక నాటకం, ఒక భజన అంటే ఏంటి, అర్జునుడి స్నేహితుడు అయ్యో అబ్బాయి నేను అర్జునుడి పని పేరేంటి అంటే ఏంటి అంటే పెద్ద వయసులో అంటే సుభద్ర ఏమంటుందంటే సుభద్రకి వర్ణిస్తాడు. అక్కడ అంత అందమైన సుభద్ర నేను ఎప్పుడు చూడలేదు అంటే అర్జునుడు పరిగెత్తిగా అంటూ వస్తాడు. అది అది కథ కథలని అర్థం వస్తాయి. కన సుభద్రకు సమప్పు కాక ఏ మృగీవిలు కన నిజంపు కాక ఏ జగంబునందు చూచిగా కన దదీయ వర్ణనీయ హావ భావ ధీమయంకరణ ఆవిడ అన్న చందాలు. అదే విధంగా ఈ గంగాదేవి ఎంత అందంగా వర్ణిస్తాడు. గంగ నిజాంగ దీప్తుల శిగంజలు తెచ్చి లతాంగి సంఘ
శరీరం కలది అయి వసుధాది విశాల విశాల దక్షిణోత్సర్గమునందు మన్మథ వశముల నుండి కలము లేనట్టు. ఆయన కూర్చుంటే కుర్తాడు మీద కూర్చుని ఉందట. అయ్యో నాకు కుర్తాడు మీద కూర్చున్నావే, నాకు మోడల్ కూర్చుంటే సమయం కదా ఇది, ఇలా నువ్వు ఇలా కూర్చుంటే ఎలా కుదురుతుంది, నా కొడుకు చెప్తారులే అని శంకర మహారాజు చెప్తాడు. ఎందుకు తప్పుడు దృష్టిలో లేడు. ఇప్పుడు సినిమాకి 80 ఏళ్ళు చిన్న శ్రీదేవితో అదే యాక్ట్ చేసేసేవారు, అదిలా ఉండేది నాకు అతికిది అది మనసుకే ఆవిడ ముసలి అని ఆవిడ అనిపించింది. కానీ ఇక్కడ ఈయన ముసలాయన అయింది, కొడుకు చెప్తాడు. కొడుకు చెప్తే ఆవిడ చేసుకోవాలంటే గంగాదేవి యొక్క అందాన్ని ఎంత అందంగా వర్ణిస్తారు. ఏమన్నాడంటే కలి వనకన్యయో దళిత కన్యకయో భుజగేంద్ర ఎవరు చూశారు? ఆయనేమో తప్పుగా ఉండకో నా కోడల రూపంలో ఉన్నాను, నా కొడుకు చెప్తానని గంగాదేవి చెప్పాడు. మళ్ళీ కొడుకు చెప్పి నువ్వు ఆవిడ పెళ్లి చేసుకోవాలి అంటే ఆవిడ ఏది చూస్తాడు. ఎవరో శంకర మహారాజ్ చాలా ప్రభాకర్ రెడ్డి యాక్ట్ చేసాడు భీష్మ సినిమాలో. మా బాబు 2 కళ్ళు సరిపో అంత గొప్ప అందగా. ఆ రోజుల్లో ఆ సత్యవతి పాత్ర కూడా చాలా అందమైన పాత్ర, చాలా మంచి యాక్టర్లు ఉండేవారు. హర్నాథుడు కూడా రాజు అంటే రాజే. సీతారామ కళ్యాణం సినిమా చూస్తుంటే ఆ హర్నాథ్ నడుస్తుంటే ఆ అందమే వేరు, ఆ నడకే వేరు, రాజు రాజులాగే ఉండేవాడు. అలాగే ఇక్కడ ఇతను ఏమన్నాడట, ఈవిడ అంతగా చూస్తే చెప్పి ఆమె చేస్తారు. కానీ కలి మన కన్యయో దళిత కన్యకయో భుజగేంద్ర కన్యయో అనిమిష కన్యకయో ఇది వియచ్చర కన్యయో అపూర్వమీ వనమన కిట్టు లేఖతమ వచ్చునే మానవ కన్యగంచున ఎలగుడు దాని చేత మన నాటక చూచి ప్రీతితో ఆవిడ వనకన్య, రాక్షస కన్య, దేవకన్య, లేకపోతే ఏ రకం